నిన్న జరిగిన గొడవలో మంచు మనోజ్కు గాయమైనట్లు తెలుస్తోంది. గాయాలు ఎలా అయ్యాయనే విషయం మాత్రం తెలియడం లేదు. మనోజ్ ఒంటిపై గాయాలను ప్రస్తావిస్తూ మెడికో లీగల్ రికార్డు విడుదల చేశారు. దాడి కారణంగా మనోజ్ కడుపులో గాయమైనట్లు ఉంది. వెన్నెముకకు గాయమైంది. మెడపై గోళ్లతో రక్కిన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయని ఉంది. ఎడమకాలి పిక్క భాగంలోనూ దెబ్బ తగిలినట్లు ఆ రిపోర్టులో స్పష్టమవుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. ఆకాంక్ష, మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం మంచు మనోజ్ నిన్న సాయంత్రం టీఎక్స్ బజారాహిల్స్ లోని టీఎక్స్ హాస్పిటల్ కు వచ్చి తన ఏదైతే ట్రీట్మెంట్ కి సంబంధించి ఆ హాస్పిటల్ వైద్యుల్ని సంప్రదించి ఎమ్మెల్సీ కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే మెడికల్ లీగల్ సర్టిఫికేట్ కూడా తీసుకున్న తర్వాత వైద్యులు ఏదైతే చికిత్స అయితే మనోజ్ కి కొనసాగించారు. మనోజ్ కి సంబంధించి అబ్డామెన్ కావచ్చు, నెక్ కావచ్చు, అలాగే యాంకిల్ కావచ్చు, ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఇంటర్నల్ డ్యామేజ్ జరిగినట్టుగా వైద్యులు అయితే ఆ ఎక్స్రేలో రిపోర్ట్ లో అయితే పేర్కొన్నారు. 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉండాల్సిందిగా వైద్యులు కూడా చెప్పారు. దీనికి సంబంధించి మనోజ్ మరోసారి కూడా హాస్పిటల్ కి వచ్చి సంప్రదించే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఈ వివాదం ఎందుకు తలెత్తింది, తండ్రి కొడుకుల మధ్య తలెత్తిందా, లేకపోతే విష్ణు సహచరుడు, విష్ణుకి అనుచరుడు, అలాగే మోహన్ బాబుకి కూడా అనుచరుడుగా ఉన్నటువంటి వినయ్ వల్ల జరిగిందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అసలు మనోజ్ కి ఈ గాయాలు కావడానికి ప్రధాన కారణం ఏంటి? ఏదైతే ఊహాజనిత కథనాలు చాలా వరకు వస్తున్నాయి. ఆస్తుల కోసమే ఈ తగాదా మొదలైనట్టుగా అయితే వస్తున్నటువంటి ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మంచు ఫ్యామిలీలో ఎవరో ఒకరు వచ్చి క్లారిటీ ఇస్తే గానీ దీనికి ఒక ముగింపు పడే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం అయితే మా విష్ణు ఏదైతే మోహన్ బాబు పెద్ద కుమారుడైనటువంటి విష్ణు విదేశాల్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అమెరికాలోనా, దుబాయ్ లోనా అనేది మాత్రం స్పష్టత రాలేదు. మరికొద్ది సేపట్లో 3 గంటల ప్రాంతంలో దుబాయ్ నుంచి ఇండియాకు చేరుకునే అవకాశం ఉంటుంది. నేరుగా ఇప్పటికే జిల్లేపల్లిలోని మంచు మనోజ్ నివాసం ఏదైతే ఉందో అక్కడ హై సెక్యూరిటీ ఏదైతే బౌన్సర్లు ఎవరెవరైతే ఉన్నారో మనోజ్ కి సంబంధించినటువంటి బౌన్సర్లు కావచ్చు, అలాగే విష్ణుకు సంబంధించినటువంటి బౌన్సర్లు కావచ్చు, పోటాపోటీగా పహారా కాస్తున్నారు. ఏదైతే విష్ణు మంచు మనోజ్ నివాసం చుట్టూ కూడా మరి కాసేపట్లో విష్ణు ఏదైతే హైదరాబాద్ కు వచ్చిన అనంతరము ఈ గొడవ తారాస్థాయికి చేరే అవకాశం ఉంటుంది. అసలు మోహన్ బాబు, మనోజ్ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు డైల్ 100 కి ఫిర్యాదు కూడా పేట్ బషీర్బాగ్ పిఎస్ లో కూడా ఫిర్యాదు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. దీని విషయంలో కూడా క్లారిటీ అయితే పోలీసులు తమకు ఎటువంటి కంప్లైంట్ రాలేదన్న కోణంలోనే పోలీసులు కూడా పేర్కొన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ వివాదంలో తనను ఏదైతే మనోజ్ ను అలాగే తన భార్య భూమా మౌనికను ఇద్దరిని కూడా ఇద్దరిపై కూడా దాడి చేశాడు. వినయ్ అనే వ్యక్తి కావచ్చు, అలాగే ఎవరైతే మోహన్ బాబు కావచ్చు, ఇద్దరు కూడా దాడి చేశారన్న కోణంలో కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇంతవరకు కూడా కంప్లైంట్ అనేది మాత్రం నమోదు కాలేదు. మరి కాసేపట్లో మనోజ్ కంప్లైంట్ ఇవ్వడానికి పేట్ బషీర్బాగ్ పిఎస్కి వెళ్లే అవకాశం కూడా ఉన్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికి చూసుకున్నట్టయితే మంచు కుటుంబంలో తలెత్తినటువంటి ఈ వివాదం ఏదైతే ఉందో దీనికి ముగింపు ఎక్కడ పడుతుంది, దీనికి సంబంధించి మోహన్ బాబు కుటుంబంలో ఎవరో ఒకరు ఏదైతే లక్ష్మి అయినా కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, ఎవరో ఒకరు క్లారిటీ ఇచ్చి ప్రెస్ మీట్ పెడితే గానీ దీనికి ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం లేకపోలేదని అయితే తెలుస్తుంది. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ ఉషా.